వెల్కమ్ టు ఏకే న్యూస్. అద్దె ఇంట్లో ఉంటూ ఆఖరి మజిలీకి అష్టకష్టాలు పడే పేదవుడికి ముక్తి ఆశ్రమం భరోసా ఇస్తోంది. అద్దె ఇంట్లో ఉంటున్న కుటుంబంలో ఎవరైనా చనిపోతే అంతిమ కార్యక్రమం ఆ అద్దె ఇంట్లో నిర్వహించేందుకు ఇంటి యజమానులు అడ్డుకుంటూ ఉండడం సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. ఒకరు చనిపోతే గౌరవించాల్సిన పరిస్థితులు ఉన్నా కట్టుబాట్లు, ఆచారాల పేరుతో పేదోడిని ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఎంతో మంది పేదలు తమ కుటుంబ సభ్యులు చనిపోతే అద్దె ఇంట్లో ఉండలేక చివరకు పార్థివ దేహాన్ని రోడ్డుపైనే ఉంచిన సందర్భాలు అనేక ఉన్నాయి. పేదోడి ఆఖరి మజిలీకి కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పుట్టలింగమ్మ చారిటబుల్ ఆధ్వర్యంలో మంత్రి పట్టణంలోని బస్ డిపో సమీపంలో ముక్తి ఆశ్రమం నిర్మించారు. అద్దె ఇంట్లో ఉంటూ ఎవరైనా చనిపోతే వారి అంతిమ సంస్కారాలతో పాటు కర్మకాండ పూర్తి చేసుకునే వరకు ఈ ముక్తి ఆశ్రమంలో ఉండి చేసుకునేలా విధంగా సదుపాయాలు కల్పించారు. ఈ మేరకు మంత్రి మండలం విలోచనవరం గ్రామానికి చెందిన ఓరగంటి రాజేష్ మంతని పట్టణంలోని ఓ ఇంట్లో కిరాయి ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల రాజేష్ మరణించగా అద్దె ఇంట్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇంటి యజమాని అంగీకరించలేదు. దీంతో పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ముక్తి ఆశ్రమంలో వారి అంతిమ కార్యక్రమం చేసుకుంటున్నారు. శనివారం ఆ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ పరామర్శించారు. ముక్తి ఆశ్రమం మీలాంటి పేదోళ్ల కోసమే ఏర్పాటు చేశామని, పేదోడి ఆఖరి మజిలీలో ఇలాంటి ఇబ్బందులు రాకూడదని ఆలోచనతో ముక్తి ఆశ్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. బయట కాదు కట్టిందెందుకు లోపల చెప్పలేదని బయట లేదు, ఇళ్ళనే. అర్థమైందా? బయట పెట్టడానికి కట్టలేదు. శవాన్ని కూడా పెట్టుకోవాలి, చుట్టాలు వచ్చి కాగాలి, ఆగినాక పట్టుకపోవాలి. బయట పెట్టనీయద్దు, ఇళ్ళనే పెట్టుకోమనాలి. ఓకేనా? ఇది కట్టిందే అందుకు. మళ్ళీ రోడ్డు వేసినాక ఏం లాభం? అదే అందు గురించి మరి చెప్పాను. లోపల తెచ్చుకోమనాలి, మంచి నీళ్ళు పెట్టుకోవాలి, ఇంటి నుంచి పట్టుకపోవాలి. ఓకేనా? వర్షాలకు ఎవరైనా వస్తే బయట పెట్టనీయకు, లోపల తెచ్చుకోమని.